హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆవకాయ పెట్టుకునే ముందు చిన్న ముక్కల పచ్చడాన్ని పెట్టుకుంటాం కదా, ఒక 10-5 కాయలు అట్లా చిన్నగా పచ్చడి పెడదామని చెప్పి మా రాధవ్ అయితే చిన్న ముక్కల పచ్చడికి ప్రిపేర్ చేస్తుంది. ఇదేంటిది? ఈ పొడి ఏంటిది? ఇది ఆవపిండ, ఇది పిండ. ఎట్లా చెప్పాలి చెప్పు, మాకు చెప్పవా? నువ్వు చేసుకుంటా పోవుడేనా? మాకు చెప్పవా రేపు మేము ఎట్లా చేయాలి అని? ఈ కిలో మామిడికాయ ఒక్కలకు మనం ఎంతెంత పోసుకోవాలి చెప్పు. ఇగో చిన్న ముక్కల పచ్చడి కోసం ఇక్కడ ప్రిపరేషన్ జరుగుతున్నాయి కదా. దీనికి కిలో మామిడికాయ ఒక్కలుంటే 1/4 కిలో ఉప్పు, 1/2 కారం వేసుకోవాలంట. కిలో మామిడికాయ ఒక్కలకి 1/2 కారం, 1/4 కిలో ఉప్పు, ఆవపిండి, జీలకర్ర మెంతుల పిండి అందాజుకి వేసింది. మెయిన్ ఉప్పు కారం కాబట్టి వాటిని కొలతలతోనే వేసుకోవాలి. కిలో మామిడికాయ ముక్కలని అనుకో 1/4 కిలో ఉప్పు పోసుకోవాలి, 1/2 కారం పోసుకోవాలి. గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇది ఎంత పోతాను అందాజు చెప్పవా? ఎంత పోతాను? 1/2 కిలో పోతానవా? ఓకే. ఇప్పుడు ఈ వంట చేసేటానికి 73 సంవత్సరాలు. ఈ మామిడికాయ పచ్చడి పెడుతూ రానంటే నాకు శాతం అయితే లేదంటుంది. పచ్చడి పోపు పెడుతుందా మాకు తెలియదు అని అంటే నాకు శాతం కాదు అని అంటుంది. రేపు వర్షాలు పడ్డాక నాట్లు వేయాలని అంటే ఉరుకుతుంది. మిరపగింజలు వేసుకొని అవి కాలినాక ఇంకేం వేయాలి? జీలకర్రనా? ఆవాలు వేయాలి ఫస్ట్. ఆవాలు లేటుగా కాలుతాయి కాబట్టి ఆవాలు వేసుకోవాలి. ఎందుకు చెప్పకంటాను వాళ్ళకు? వాళ్ళు ఏమన్నా ఈ వీడియో చూసి రమ్మంటారా నేను నాటయ్య? శాతం అయితే లేదా? నడుము నొత్తందా? మరి పనికెట్లా పోతాను? ఒక్క నానింటి కాడ ఉండకుండా పనికి పోతా ఏమైతే లేదు. గీ పోపు పెడుతురా మాకు తెలియదు అంటేనేమో నీకు కట్టమవుతుంది కాదు. ఇప్పుడు మీరు చేసిరు కదా ఈ వంటలన్నీ, మేము ఎట్లా నేర్చుకోవాలి? మీరు మాకు ఇట్లా మేము ఉండగా మాకు ఇట్లా చెప్తానే కదా ఇట్లా చేసుకోవాలనా అని చెప్పి మాకు తెలిసేది. మంచిగా నాటుకోడి కూర వండాలంటే మా రాధవ్వ ఫేమస్. గిన్నె మొత్తం నాకెత్తారు కదా కదా అమ్మా? అవును. ఆవాలు వేసుకున్నది, తర్వాత జీలకర్ర, కొన్ని విడిగా కొన్ని దంచుకొని ఎల్లిగడ్డల ముద్ద వేసారు. దంచుకొని వేసుకున్నదాన్ని ఎల్లిగడ్డల ముద్ద అంటారు, లేదంటే ఎల్లిపాయ ముద్ద అంటారు. జీలకర్ర ఆవాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ఎల్లిపాయలను వేసుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతాయి. పోపు అంతా చల్లారినాక కారం దాంట్లో పోపు వేసుకొని ఈ మామిడికాయ ఒక్కలు కూడా అలా కలుపుకోవాలి. ఎవరు ఇట్లా మామిడికాయ పచ్చడి పెట్టుకున్నాక అంత డబ్బాలకు ఎత్తుకున్నాక బేసన్లు అన్నం వేసుకొని ఇది కలుపుకొని తింటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. మొన్న మనం పెట్టుకున్న పచ్చడి ఇవాళకి 3 రోజులు అవుతుంది. ఇవాళ మొత్తం కలగలుపుకొని అన్నంలో వేడివేడి అన్నంలో వేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఇప్పుడు దీన్ని మొత్తం కలుపుకోవాలన్నట్టు, ఉప్పు కారం సమానంగా పట్టేటట్టు. 3 డేస్ తర్వాత పచ్చడిని అంతా కలగలుపుకొని అన్నంలో వేసుకొని తింటే
చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.